ప్రశస్తనాల్లో మీ అందరికీ శుభములు. ఈ సమయంలో మేము జీజీఆర్ పల్లె గుర్రాలగండి రాజపేట ప్రాంతానికి వచ్చాం చాలా కాలం తర్వాత. మరి ఈ సమయంలో నేను మరి మల్లమ్మ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆమెకు ఇప్పుడు 135 సంవత్సరాలు. అమ్మ, నీ పేరేంటిది చెప్పు. ఏల్పుల మల్లమ్మ. నీకెన్ని సంవత్సరాలు ఇప్పుడు? 135 ఏళ్ళు ఉంటాయి. మరి రోజు ఏం తింటాను నువ్వు? పొద్దున కోడిగుడ్డు, మాపున కోడిగుడ్డు. గొప్ప విషయం చూసిండ్రా. పొద్దున కోడిగుడ్డట, సాయంత్రానికి ఒక కోడిగుడ్డు, మళ్ళీ తర్వాత చాయ్ తాగుతుంది, అన్నం తింటది. అంటే ఇంకా చూడండి ఎంత ధైర్యంగా ఉన్నది. ముసి నవ్వులు నవ్వుతాంది అవ్వ. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు దీర్ఘాయుష్య చేత ఆమె నింపిండు. చాలా సంతోషం. యేసు ప్రభు అంటే బాగా ఇష్టం అవ్వకు. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుందట, ఉపవాసం 4 రోజులు ఉపవాసం, 4 రోజులు ఉపవాసం చేస్తుందట. ఎంత గొప్ప విషయం ఒకసారి చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఈ రోజుల్లో మరి ఇంతటి విశ్వాసం ఎవరికి లేదు. వాళ్ళ యొక్క బిడ్డ మాట్లాడుతాను ఒకసారి చూడ. అమ్మ, నీ పేరు ఏం పేరు? వెంకటేవ. మీ ఆయన పేరు మల్లయ్య. నీకెన్ని సంవత్సరాలు ఉంటాయి? 70-80 ఉంటాయి. చాలా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నువ్వు నమ్ముకోలే. నిన్ను అన్న తల్లి అయితే నమ్ముకున్నది. తల్లి బాటలు నువ్వు కూడా నవ్వచ్చు, మరి నడవచ్చు కదా. చూద్దామా? అందుకే కావచ్చు దేవుడు ఇంతకాలం ఉంచుతాడు. సరే, మంచిది. బైబుల్లో ఏముందంటే నీతిమంతులు వర్ధిల్లుదురని ఉన్నది. మరి నీతిమంతుల ఆయుష్ను దేవుడు పెంచుతానన్నది. కాబట్టి ఈ సమయంలో మరి మల్లవ్వ గారికి నా యొక్క శుభములు తెలియజేస్తున్నాం. మరి యొక్క కుమార్తె కూడా మంచిది శుభములు నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా వారికి దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని నేను కోరుతున్నా. ముఖ్యంగా మల్లమ్మ కొరకు ప్రార్థన చేద్దాం. మంచిగా నన్ను ఇంకా బతికించు సారు అనుకుంటాను. మంచిగా ఉంచాలి తండ్రి. నా కొడుకులు లేదు నాయన, అయ్యలకు అయ్యల్లా నమ్ముకున్నాను నాయన. దేవుణ్ణి నమ్ముకున్నాడు. దీవించండి, ఆశీర్వదించండి. సరే, మంచిది. ఉన్నతుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మల్లమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ భూమి మీద 135 సంవత్సరాలు ముగించుకొని ముందుకు కొనసాగుతుండగా ఈ బిడ్డకి ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు యవనము వలె వారు పైకి ఎగురుదురని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ వాగ్దానము మల్లమ్మ గారి జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు. మీరు నెరవేర్చండి. తనకు కావాల్సిన మంచి బలమును, శక్తిని, ఆరోగ్యము దయచేయండి. తను కన్నటువంటి బిడ్డలను బట్టి, అల్లులను బట్టి, మరి ముఖ్యంగా తనకిచ్చిన కుటుంబ సభ్యులందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, దేవా యొక్క కుటుంబాన్ని, ముఖ్యంగా మల్లమ్మ వారి కుటుంబాన్ని, వారి బిడ్డను, అల్లుణ్ణి, మనమ సంతానాన్ని అంతా కూడా నీ కష్టాలకు సమర్పిస్తూ, తనకిచ్చిన మంచి భక్తి జీవితంకే నీకు వందనాలు. ఆ భక్తిలో ముందుకు సాగుటకు నీ కృప చూపించండి. నీ వాక్యంలో మరి నీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన విధముగా నీతిమంతులు ఖర్జూరపు మరి మొక్కవలే మొవ్వవేయుదురు అన్నారు. ఆ వాగ్దానము తన జీవితంలో మీరు నెరవేర్చారు. అందుకే నీకు వందనాలు దేవా. మరి నీతిమంతులు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉందరన్నారు. ఆ వాగ్దానం కూడా నెరవేర్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. వందనాలు. మల్లమ్మ గారి మనమడు. నీకేం కావాలి? నీకేం లేదు. మనకి కూడా సువార్త ప్రకటిస్తున్నాం.